చంద్రబాబు నాయుడుతో పోయి కలిసి మాట్లాడినంత మాత్రాన, ఆ కుటుంబ సభ్యులు సాటిస్ఫై అయినంత మాత్రాన కేసుకు సంబంధించినటువంటి తీవ్రత తగ్గుతుందా? దీన్ని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలనుకుంటుంది? మీ వాదన ఏంటి? సార్ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఏదైతే ద టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం, ద టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి? ఇక్కడ ఈ ఒక యువకుడు లాకప్ డెత్ కి గురయ్యాడని చెప్పి సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. దాని మీద మన రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఇమీడియట్ రియాక్ట్ అయ్యి ఆ సదరు సీఐ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అతను సస్పెన్షన్ లో పెట్టాము. ఇప్పుడు ఆయన మీద నేను చెప్పినట్టు ఈ పలానా సెక్షన్స్ కూడా నమోదైనాయి. దీని ప్రకారం ముందు తీసుకెళ్తున్నాం. కానీ దీన్ని ఈ లోపలే దీనికి ఒక కుల రంగు పులిమి, అట్ ద సేమ్ టైం మళ్ళీ దీనిలో ఏదో అన్యాయం జరిగిపోయినట్టు దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా బాధాకరం సార్. దీన్ని మేము డెఫినెట్ గా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది కుల రాజకీయాల లేదా న్యాయమా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగాలి అంటే ఇక్కడ చట్టాన్ని దాని పని చేసుకుంటూ పోవాలి. ఇక్కడ కులాలకి మతాలకు అతీతంగా చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నది మనం చిన్నప్పుడు చదువుకున్నాం సార్. ఎందుకంటే కులాలకి మతాలకి సంబంధం లేదు, చట్టం ఎవరికైనా చుట్టం కాదు, అందరికి సమానమే. అది మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అది. సో కులాలు ఇక్కడ కూడవలసిన అవసరం ఏంటి? అండ్ ఇక్కడ సదరు చూసుకుంటే మనం చనిపోయిన వ్యక్తి ఒకటే కులానికి చెందిన వ్యక్తి, ఆ సదరు సిఏ గారు కూడా ఒకటే కులం అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ కుల ప్రస్తావన రావాల్సిన అవసరం ఏముంది? ఇతరు ఒకటే నిందితుడు, అంటే ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆయన ఒకటే కులానికి చెందినాడు, అండ్ విక్టిమ్ ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను కూడా ఒకటే కులానికి చెందినవాడు. మరి అలాంటప్పుడు ఇక్కడ కుల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏముంది? మీరు పలానా మీ యొక్క పార్టీ కుల నాయకులతోనే ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా హడావడి చేయాల్సిన అవసరం ఏముంది? సో ఇక్కడ క్లియర్ గా మీ యొక్క రాజకీయ రంగు తెలుస్తుంది, ఒక శవ రాజకీయాలు చేద్దామన్న ఒక ఆలోచన తెలుస్తుంది. కానీ ఇవాళ రోజు నిన్న జస్ట్ సింపుల్ గా సిబిఎన్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు బాధిత కుటుంబానికి న్యాయం ఇస్తాను, నేను న్యాయం కల్పిస్తానంటే వాళ్ళ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడడం అయినా అది వాళ్ళకి మాకు న్యాయం జరుగుతుంది నమ్మకం ఉంది, మాకు న్యాయం దొరికిందని చెప్పేస్తున్నారు క్లియర్ గా. డెఫినెట్ గా దాని ప్రకారంగా ముందుకెళ్తాం. ఇంకా దాని తర్వాత కూడా ఇంకా దాని ముందుకు మీరు రాజకీయాలు చేద్దాం, ఇంకా అంతకంటే దారుణమైన రాజకీయాలు, శవ రాజకీయాలు ఇంకెక్కడ ఉండవు సార్. ఓకే ఓకే కృష్ణకాంత్. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత ప్రైమ్9 డిబేట్కి వచ్చారు, మీకు వెల్కమ్. సో సరే, అది పక్కన పెట్టేస్తే ఈరోజు ఈ కేసుకి సంబంధించి సార్ ఎస్పెషల్లీ సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత సీఎం మీద హత్య కేసు నమోదు చేశారు, ఆ తర్వాత ఆయన సస్పెండ్ చేశారు, తర్వాత కుటుంబ సభ్యులను పిలిపించుకొని మాట్లాడారు, వాళ్ళకి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవడం వల్ల అనేటటువంటి వాదన ఏదైతే ఉందో దీన్ని చూస్తుంటే కరెక్టే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, కులాలు